హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ మ్యానియా ఇప్పటికీ థియేటర్లో ఆ ఊపు తగ్గలేదంటే ఆలోచించండి. ఇప్పటికీ 18వ రోజు 16వ రోజు మొన్న జరిగినటువంటి వీకెండ్ సండేలో కూడా ఒక రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్. ఇప్పటి వరకు ఎప్పుడో ఒక మనం చిరంజీవి గారి సినిమాలో అంతకుముందు ఉన్నటువంటి సినిమాలో 100 రోజులు 50 రోజులు ఆడి మంచి కలెక్షన్స్, ఇంకా సినిమా థియేటర్కు వచ్చి చూసే వాళ్ళకి ఆ ఎంకరేజ్మెంట్ కనిపించేది. ఇప్పుడున్నటువంటి సినిమాల్లో ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ అంతా కూడా 1 వీక్ సినిమా ఆడటం చూడటం కూడా కష్టమైపోతున్నటువంటి ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారి ఓజీ రికార్డులు ఒక రేంజ్లోకి వెళ్ళాయి. దాదాపు 400 కోట్ల వరకు ఆ కలెక్షన్స్ ఇప్పటివరకు రాబట్టింది అంటే ఆ సినిమా క్రేజ్ ఏంటో ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఎస్పెషల్లీ వీకెండ్స్లో మినిమం 2 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తున్నాయంటే, ఆల్మోస్ట్ ఆక్యుపెన్సీ కూడా నడిపేటువంటి థియేటర్లో ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయంటే ఇంకా ఆ సినిమా క్రేజే తగ్గలేదు. అంతేకాకుండా ఇప్పుడు ఆ సినిమాని ఓటీటీలో కూడా రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా ఈ అక్టోబర్ 23వ తారీఖునే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఓజీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి, ఈ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ గురించి, ఆ రికార్డుల వేట గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే చాలామంది థియేటర్లో మిస్ అయిన వాళ్ళు, అది కూడా ఎస్పెషల్లీ ఫ్యామిలీస్, ఏ సర్టిఫికేట్ రావడంతో కొంతమంది థియేటర్కి వెళ్ళి చిన్నపిల్లలతో వాళ్ళ పిల్లలతో కలిసి ఫ్యామిలీ సమేతంగా అంటే కుటుంబ సమేతంగా సినిమా చూసేటువంటి పరిస్థితి లేదు. అలాంటి వాళ్ళు ఈసారి ఓజీని ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయడానికి రేపు అక్టోబర్ 23న వస్తుందంటున్నారు. థియేటర్లో ఒక ఓజీ మ్యానియా చూసాం, ఇప్పుడు ఇళ్లల్లో ఓజీ మ్యానియా రేపు అక్టోబర్ 23 నుంచి మనం చూడబోతున్నాం అనుకోవచ్చు.